రాష్ట్ర ప్రభుత్వంలో మనకి అవసర మరియు చేయూత పింఛన్లు మీకు కూడా కట్ కావద్దు. నెల నెల పింఛన్ కరెక్ట్ రావాలంటే మీరు మొట్టమొదటిగా చేయవలసిన పనులు ఇవి. సో దీని గురించి అయితే మనమైతే వీడియోలో మాట్లాడదాం. సో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ఇస్తున్న పింఛన్లు ఏ ఏ జిల్లాల వారికి ముందుగా జరుగుతుందో మరియు ఈ కొత్త పింఛన్లు ఏ తేదీ నుంచి ఇస్తారో ఈ పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఆసరా పింఛన్లకు సంబంధించిన ఈ చేయూత పింఛన్లకు సంబంధించిన వికలాంగులకు 6,000 మరియు ఒంటరి మహిళలకు 4,000 మరియు మహిళలకు 22,500 రూపాయలు అనేది కొత్తగా పెంచుతూ పింఛన్ల పైన తేదీ అనేది మనకైతే శుభవార్త అనేది వెల్లడించడం అయితే జరిగింది. సో ఈ పింఛన్ డబ్బులు అనేవి ఏ తేదీ నుంచి ఇస్తారనేది పూర్తి అప్డేట్ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీ పింఛన్ కట్ కాకుండా ఉండొద్దంటే ఖచ్చితంగా నెల నెల పింఛన్ కరెక్ట్ రావాలంటే ఏ నెల పింఛన్ కట్ కాకుండా ఉండాలంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ కూడా వారికి తొందరగా రావాలంటే దానికి కావాల్సిన వివరాలు అనేది మీ వీడియోలో అయితే పూర్తి వివరాలు అయితే వెల్లడించడం అయితే జరుగుతుంది. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే లైక్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే పూర్తి అప్డేట్ వివరాలు అనేది తెలుసుకున్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆసరా మరియు చేయూత పింఛన్ల మీద చాలామంది లబ్ధిదారులు అనేది ఈ కొత్త పింఛన్లు ఏదైతే ఇస్తామని చెప్పారో సో దానిపైన అయితే చాలామంది వరకు ఆశలు పెట్టుకొని ఉండడం అయితే జరిగింది. సో అలాగే ఆ పింఛన్లు ప్రభుత్వం వచ్చినప్పటికీ ఏర్పడినప్పటికీ 8-9 నెలలు అవుతుంది. సో కానీ ఇప్పటివరకు ఈ కొత్త పింఛన్ల పైన ఎటువంటి మాటలు అనేది ఇంకానైతే చెప్పడం అయితే జరగలేదు. సో దీనికి సంబంధించిన దానిపైనే మనకైతే మంత్రి సీతక్క అనేది కొత్త విషయం అయితే వెల్లడించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో సో అలాగే పాతవారు పింఛన్ తీసుకున్న వారు ఉన్నారో సో వాళ్ళందరికీ కలిపి మనకైతే వచ్చే వారం లేదా దాని తర్వాత వారం లోపు ఈ ఆగస్టు నెలలో జూలై నెల పింఛన్ అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ పింఛన్ చాలా తక్కువ మందికి రావడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎటువంటి వారికి పింఛన్ డబ్బులు అనేవి వస్తాయో మనమైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. సో ఈ పింఛన్ డబ్బులు మొదటగా మీ ఖాతాలోకి నేరుగా రావాలంటే ఎటువంటి ఆగతోగలు లేకుండా ఖచ్చితంగా ఎటువంటి డబ్బులు అనేవి ఆగిపోకుండా మీ ఖాతాలోకి రావాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసిన మొదటి పని ఏంటంటే మీ బ్యాంక్ ఖాతా మరియు మీ ఆధార్ కార్డు, మీ పింఛన్ పాస్బుక్ పైన ఉన్న పేర్లు అనేవి ఖచ్చితంగా కరెక్ట్గా ఉండవలసిందిగా ప్రభుత్వం అయితే కోరుతుంది. సో దీన్ని ముందట పెట్టుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేనందువలన ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా వాళ్ళైతే ఖాతాలోనైతే డబ్బులు అనేవి వేయడానికి ఇంట్రెస్ట్ చూపుతలేరని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. సో గత చూస్తున్నప్పటికీ రైతు రుణమాఫీ సంబంధించిన రైతు భరోసా సంబంధించిన అర్హులు ఉన్న రైతులకు కూడా ఇటువంటి మిస్టేక్స్ ఉన్నాయని చిన్న కారణాల వల్ల టెక్నికల్ కారణాల వల్ల ఈ డబ్బులను అనేవి వారికైతే జమ చేయడం అయితే జరుగుతలేదు. సో అదే విధంగా ఈ రైతు భరోసాకు సంబంధించిన ఈ పింఛన్లకు సంబంధించిన దానిపై కూడా ఫ్యూచర్లో మనకైతే రానున్న 10-15 రోజులలో ఈ పేర్ల కారణంగా పట్టా పాస్బుక్లో ఆధార్ కార్డులో ఉన్న పేర్లు తప్పులు ఉండడం వలన చిన్న మిస్టేక్ ఉన్న మీ పింఛన్ డబ్బులు అనేవి కట్ చేయడానికి అయితే చాలా వరకు అయితే 99% అనేది మనకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీ పట్టా పాస్బుక్లో మీ పింఛన్ బుక్లోనైతే ఖచ్చితంగా మీ పేర్లు అనేది ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అధికారులు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. సో ఈ డబ్బులను అనేవి ఖచ్చితంగా మీరు తొందరగా పొందాలంటే మీ దగ్గర ఉన్న బ్యాంకుకి వెళ్ళైతే మీ బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో సో ఆ బ్యాంక్ దగ్గరకు వెళ్ళైతే మీ ఎన్పిసిఐ లింక్ మరియు మీ దగ్గర ఉన్న బ్యాంక్ ఖాతా అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా కోరడం అయితే జరిగింది. సో ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. సో దాని తర్వాత ఎన్పిసిఐ లింక్, నేషనల్ పేమెంట్ ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ లింక్ ఎవరైతే చేయించుకుంటారో ఖచ్చితంగా అటువంటి రైతన్నల ఖాతాలో రైతు భరోసా, అటువంటి రైతన్నల ఖాతాలో రైతు రుణమాఫీ, అటువంటి పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ డబ్బులు ఎటువంటి అంటే వికలాంగులకు మరియు ఒంటరి మహిళలకు మరియు ఇతరులకు సంబంధించిన ప్రతి వారికి అనేది ఈ పింఛన్ డబ్బులను అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇలా ఉంటే మనకైతే ఖచ్చితంగా ఆగస్టు నెలలో చివరి వారంలో మనకైతే జూలై నెల పింఛన్లు అనేవి మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పంచుతారనేది దానిపై మనకైతే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది, చిన్న హింట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో మనకైతే జూలై నెల పింఛన్లు ఇవ్వడానికైతే మనకైతే 90% అయితే ఛాన్స్ ఉంది.
సో, ఖచ్చితంగా ఇస్తారా లేదా అనిపై మన ఛానల్‌లో ఖచ్చితంగా డైలీ వీడియోస్ అనేది అప్డేట్స్ అనేది మా పింఛన్ల పైననైతే ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగానైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది ఇలాగుంటే మనకైతే బతుకమ్మ కానుకగానైతే బతుకమ్మ చీరల స్థానంలో మనకైతే డబ్బులననేవి ఇవ్వడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొగ్గు చూపడం అయితే ఛాన్స్ ఉంది. సో, దీనిపైన కూడా ప్రభుత్వం అనేది మనకైతే పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలు వారిని తిట్టినప్పటికీ సో, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే చీరలు పంపిణీ చేస్తుండేనో సో, దాని ప్లేస్‌లా మనకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆడపడుచులందరికీ మనకైతే డబ్బుల చీరల స్థానంలో డబ్బులు రూ. 1000 లేదా రూ. 1500 అనేది జమ చేస్తున్నామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగానైతే ఎవరైతే మీ ఆడపడుచులున్నారో వాళ్ళందరికీ వీడియోనైతే షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా మీ బ్యాంక్ ఖాతాలనేది, మీ ఆధార్ కార్డ్ అనేది ఏమైనా తప్పు ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందిగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతా పాస్‌బుక్కు ఖచ్చితంగా పేర్లు ఒకే విధంగా ఉండడానికైతే ఛాన్స్ ఉంటుందనైతే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే ఇది ఇలా ఉంటే మనకైతే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారో ఖచ్చితంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పింఛన్ లబ్ధిదారుల ఖాతాలో వికలాంగులకు ఏదైతే 4000 ఇస్తుండే దాన్ని 2000 పెంచుతూ 6000కి మరియు ఒంటరి మహిళలకు రూ. 4000 మరియు ఇళ్లల్లో ఉంటున్న ప్రతి మహిళలకు అంటే ఇండ్లల్లో ఒక వృద్ధాప్య పింఛన్ మరియు ఇండ్లలో ఒక బీడీల పింఛన్ మరియు ఒంటరి మహిళల పింఛన్ అనేది ఇవ్వడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్ చూపుతుంది. ఎటువంటి డబుల్ పింఛన్లు అనేవి 2 వృద్ధాప్య పింఛన్లు, 2 బీడీల పింఛన్లు ఖచ్చితంగా ఉంటే అటువంటి వారికి అనేది ఈ పింఛన్ డబ్బులననేవి కొట్టివేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా రేషన్ కార్డులు వేరు ఉంటే వేరు పింఛన్లు అనేవి మీకైతే లభిస్తాయి. 2 పింఛన్లు ఒకవేళ ఒకే రేషన్ కార్డులో 2 పింఛన్లు ఉంటే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు చేంజ్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరింది. ఖచ్చితంగా ఎవరైతే 2 పింఛన్లు తీసుకుంటున్నారో ఖచ్చితంగా అటువంటి వారి పింఛన్లు అనేవి కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే మనకైతే ఇంకెవరైతే డూప్లికేట్ పింఛన్లు ఫేక్ సర్టిఫికేట్స్ చూపించి ఇప్పటివరకు ఎటువంటి ఏం లోపాలు లేకుండా వికలాంగుల ప్లేస్‌లో మరియు వృద్ధాప్య ప్లేస్‌లో మరియు ఒంటరి మహిళల ప్లేస్‌లో ఎవరైనా పింఛన్లు అనేవి ఫేక్ పింఛన్లు తీసుకుంటే అటువంటి వారికి కూడా పింఛన్లు అనేవి రానున్న త్వరలో వారికి కూడా పింఛన్లు కట్ చేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత ద్వారానైతే ఇటువంటి విషయాలు అనేది వెల్లడించడం అయితే జరిగింది. సో, రైతు భరోసా, రైతు రుణమాఫీ అంటూ మనకైతే మనకైతే ఆసరా పింఛన్లు అంటూ చాలామందికైతే ఉన్నప్పటికీ సో, ఇటువంటివి రైతు దగ్గర మనకైతే డబ్బులు పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేనందువల్ల ఇటువంటి చిన్న కారణాలు చేసుకొని ఖచ్చితంగా మీ డబ్బులనేవి ఖచ్చితంగా ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీ బ్యాంకు ప్రతి పదార్థాలను ఖచ్చితంగా మీరైతే సరి చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది. సో, ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది. మరిన్ని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ గైస్.